మలుపు టీవీ సమర్పణ. గత కొన్ని ఏళ్ల నుండి రిక్షా కార్మికులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. వారికి అండదండగా రాష్ట్ర ప్రభుత్వం 6,000 రూపాయలు పెన్షన్ ఏర్పాటు చేయాలని మహాజన రాష్ట్ర సమితి ఒక డిమాండ్ తెలియజేస్తూ ఈ రోజు అనగా డిసెంబర్ 30, 2024 సంవత్సరం ప్రొద్దుటూరు ఎంఆర్ఓ ఆఫీస్ నందు ఒక వినతి పత్రం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. స్థానిక ఎంఆర్ఓ గారికి రిక్షా కార్మికుల విషయాన్ని తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని రిక్షా కార్మికులకు అండదండగా ఉండే విధంగా వయోపరిమితి లేకుండా 6,000 రూపాయలు పెన్షన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇందులో పాల్గొన్న వ్యక్తులు, నాయకులు, రిక్షా కార్మికులు, మహాజన రాష్ట్ర సమితి అధ్యక్షులు యామవరం చంద్రశేఖర్, దువ్వూరు నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించగలరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు రిక్షా కార్మికులకు సంబంధించి ఏ నాయకత్వం కానీ ఏ పార్టీ కానీ రిక్షా కార్మికులకు అండగా ఉన్నట్టు దాఖలాలు లేవు. అదేవిధంగా భారతదేశంలో కలకత్తాలోని, అదేవిధంగా బాంబే, బొంబాయిలో, మెడ్రాస్లో కానీ ఢిల్లీలో కానీ గత 30 ఏళ్ళు 35 ఏళ్ల క్రితం రిక్షా కార్మికులు చాలా వరకు ఒక ప్రయాణికులకు సేవ అందించే విధంగా ఉన్నారు. అదేవిధంగా ప్యాసింజర్లకు అన్ని రకాలుగా సేవ చేసిన కార్యక్రమంలో రిక్షా కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలో ఉండే చాలా వరకు రాష్ట్రాలలో కావచ్చు, చాలా వరకు కేంద్రాలలో కావచ్చు, పట్టణాలలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉండే చాలా ముఖ్యమైన పట్టణాలలో ప్రొద్దుటూరు ఒక పట్టణం. ప్రొద్దుటూరులో దాదాపు 200 మంది దాకా రిక్షా కార్మికులు ఉన్నారు. ఈ 200 రిక్షా కార్మికులు ఒకప్పట్లో ప్యాసింజర్లను తోలుకుంటూ చాలా వరకు కొంతవరకు జీవితాన్ని గడుపుకుంటూ ఉండేవాళ్ళు. ఈరోజు వాళ్ళ పరిస్థితి చాలా వరకు దుర్భర స్థితిలో ఏర్పడిపోయి ఈరోజు లగేజీ ఆటోలతో చాలా వరకు ఇబ్బందులై ఇదే రిక్షా కార్మికులుగా ఇబ్బందులు జరుగుతూ లగేజ్ తీసుకుంటూ చాలా వరకు షాపులలో కావచ్చు, మార్కెట్లో కావచ్చు, కొన్ని మండీలలో కావచ్చు ఆ మూటలు ఇవన్నీ బాక్సులు ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తున్నారు. వాళ్ళ జీవన విధానాలు, పరిస్థితులను గమనించి రాష్ట్ర ప్రభుత్వం, సీఎం గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు అన్ని విధాలుగా మినిస్టర్లు వారందరికీ కల్పించుకొని ఇక్కడ రిక్షా కార్మికులకు అన్ని విధాలుగా ఒక 6,000 రూపాయల చొప్పున నెలవారీగా వాళ్ళకు పింఛన్ ఏర్పాటు చేసే విధంగా, వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మహాజన రాష్ట్ర సమితి యొక్క డిమాండు. అదేవిధంగా ఈరోజు స్థానిక ఎంఆర్ఓ గారికి మన మండలం తరఫున ఒక రిప్రజెంటేషన్ కూడా ఏర్పాటు చేయాలనే అంశం మీద ఈరోజు ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని విధాల రిక్షా కార్మికులు ముఖ్యంగా ఉండాలి. అన్ని విధాలుగా ఈ విషయాలలో రిక్షా కార్మికుల ఐక్యతను ఎక్కడైనా కానీ చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. రిక్షా కార్మికులను ప్రాంతాలలో కానీ టౌన్లలో కానీ అమర్యాదగా కూడా ఎవరు కూడా మాట్లాడకూడదని కూడా మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తున్నాం. వాళ్ళ జీవన విధానాల్లో రిక్షా కార్మికులను హీనమానంగా కూడా ఎక్కడ కూడా ప్రజా విధానాలలో మాట్లాడకూడదు. వాళ్ళ పరిస్థితులను, వాళ్ళ అభిప్రాయాలను దగ్గర పెట్టుకొని ప్రభుత్వం కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవాలని మహాజన ఒక డిమాండ్ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా స్థానిక ఎంఆర్ఓ గారు ఈ విషయాన్ని కల్పించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా ఖచ్చితంగా చొరవ తీసుకోవాలని కూడా మహాజన రాష్ట్ర సమితి ఒక డిమాండ్తో తెలియజేస్తాం. రిక్షా కార్మికుల ఐక్యత, రిక్షా కార్మికుల ఐక్యత, రిక్షా కార్మికుల ఐక్యత. రిక్షా కార్మికులకు 6,000 పింఛను, రిక్షా కార్మికులకు 6,000 రూపాయలు పింఛను, రిక్షా కార్మికులకు 6,000 రూపాయలు పింఛను. రిక్షా కార్మికుల ఐక్యత పెంచాలి. 6,000 పింఛను ఇవ్వాలి, ఇవ్వాలి. 6,000 పింఛను ఇవ్వాలి, ఇవ్వాలి. 6,000 పింఛను ఇవ్వాలి, ఇవ్వాలి. 6,000 పింఛను ఇవ్వాలి. జై మహాజన రాష్ట్ర సమితి వర్ధిల్లాలి, జై మహాజన రాష్ట్ర సమితి వర్ధిల్లాలి, జై మహాజన రాష్ట్ర సమితి వర్ధిల్లాలి.